హవేలీ ఘనాపూర్ మండల పరిధిలోని ఔరంగాబాద్ గ్రామంలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ సింధు రేణుక మాట్లాడుతూ జూన్ 3వ తేదీ నుంచి నిన్నటి వరకు మండలంలోని 10 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, వివిధ భూ సమస్యలకు సంబంధించి 691 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మండల ప్రజలు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ హవేలీ గన్పూర్ మండలం. మన హవేలీ గన్పూర్ మండలంలో జూన్ 3 నుండి 21 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడునని చెప్పేసి మేము ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఇప్పటి వరకు జూన్ 3 నుండి నిన్న 11th వరకు మనకు మొత్తం 10 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేశాము. చాలామంది కూడా ఫార్మర్స్ అండ్ అప్లికెంట్స్ ఈ భూభారతిని చాలా ఈజీగా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తెలియజేయడానికని చాలా పెద్ద ఎత్తులో వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ మాకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఎక్కువ మటుకు కూడా మనకి సాదా బైనామా వివోటీ కేసెస్ ఎక్కువగా కూడా మనకి అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఈ 10 గ్రామాలలో మనం 691 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాము. అండ్ ఈరోజు మనకు ఔరంగాబాద్ పరిధిలో కూడా మనం రెవెన్యూ సదస్సులను కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా చాలామంది ఈ భూ సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ ఈ సదస్సును వాళ్ళు వినియోగించుకోవాలని, అండ్ మనకు మొత్తం 21 వరకు కూడా మనకి సదస్సు మీడియా ద్వారా ప్రతి విలేజ్లో ఏ రోజున కండక్ట్ చేస్తున్నారో కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.